పెద్దన్నయ్య, ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్నాం. మా ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా ఏమాత్రం చల్లబట్టం లేదు. త్వరగా కాస్త చల్లని మంచినీళ్ళు ఇవ్వండి. ఓహో, ఇదిగో మోటు, ఈ ఇన్స్టెంట్ ఐస్ ట్రైన్ ఉపయోగించి క్షణాల్లో ఐస్ తయారు చేసుకోండి. వేడిని మీ నుంచి తరివేయండి. పెద్దనయ్య, ఇది చాలా అద్భుతంగా ఉంది. నీళ్లు పోయగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయి. ఓ ట్రే మాకు కూడా ఇవ్వండి ప్లీజ్. ఇదిగో నీకు ఇవ్వనంటున్నా, తీసుకోవాలండి. నా దగ్గర ఇంకా 2 ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి, దీన్ని ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఇక నుంచి మేము పగలు రాత్రి అనకుండా రోజు చల్లటి నీళ్లు తాగొచ్చు. పెద్దనయ్య, ఇప్పుడే చూస్తాను నీళ్ళు ఈ ట్రేలో పోయగానే వెంటనే ఐస్ క్యూబులు తయారవుతున్నాయో లేదో అని. అదే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోండి. ఆ కెమికల్ తడబడిందంటే ఇక్కడ పెద్ద పేరుడు సంభవిస్తుంది. దేవుడి మీదొట్టు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. సారీ పెద్దన్నయ్య, సారీ. అరే మోటు, ఇక వచ్చి పడుకో. ఆ ఐస్ ట్రేలు ఏ ముహూర్తాన్ని తెచ్చామో గానీ అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగుతూనే ఉన్నావు. గొంతు పాడైపోతుంది. మౌలని రాలేదా సంపత్? మరి ఏడి? ఎవరు కనపడటం లేదే. ఆ శబ్దం ఫ్రిడ్జ్ లోపల నుంచి వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎవరున్నారు? బయట ఉన్నావా? ఎక్కడికి వెళ్ళాడు? ఏమిటివన్నీ? ఏమిటి విచిత్రం? ఇవి ప్రాణాలతో ఉన్న ఐస్ క్యూబ్స్. అరే మోటు, నువ్వు ఆ ట్రైన్ అసలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? డాక్టర్ జట్కా పెట్టాలని చెప్పారు కదా. బహుశా ఇది దాని ఫలితమే అయి ఉంటుంది. త్వరగా వాటిని పట్టుకో. డాక్టర్ జట్కా దగ్గరికి తీసుకువెళ్ళాలి. పట్టుకో, పారిపోతున్నాయి. అది బద్దలైపోయిందా? తెచ్చింది కూడా బద్దలైపోయిందా? ఏడింకొస్తాడా ఏంటి? ఏంట్రా బాబు, మన ఇంటికి పంపించలేదు ఆయన. కింద ఇల్లు అంతే, ఆ అబ్బాయి అంతే. సరిపోయారు అందరికీ. ఆ ఉంగరం ఆ చేతికి పెట్టద్దని చెప్పాను. అదేదో మింగేసే వరకే వచ్చింది మనకి చెప్పలు. దైద్రపు అన్ని ఇక్కడ పెట్టుకో. ఎందుకు వస్తాయి ఉంగరాలు అసలు? ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దానికి ఎక్సెస్ పవర్ వచ్చింది. అందుకే ఐస్ క్యూబ్స్ కి ప్రాణం కూడా వచ్చింది. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. నీకు టీ పెట్టాలా? అవసరం లేదా? పెద్దనయ్య, సారీ. నేను పొరపాటున ఐస్ ట్రైన్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. సారీ. తొందరగా నన్ను మామూలుగా చేయండి. లగాయితో డాక్టర్ జట్కా, మోటుని ఐస్ లోనే వదిలేయండి. అందులోనే తను ముద్దుగా ఉన్నాడు. అరే, ఏం మాట్లాడుతున్నావు? మోటు నా ప్రాణమిత్రుడు, నా సహోదరుడు. తనని నేను అలా వదిలేను కదా. టీ అవసరం లేదా? ఇప్పుడే జ్యూస్ తాగా. త్వరగా పదండి, ముందు మనం వెళ్ళి ఐస్ క్యూబ్స్ ని పట్టుకోవాలి. రాత్రి కోళ్ళు సరిపోతాయా? ఆర్లా చూసొచ్చా చుట్టూ ఫోన్ మాట్లాడతా.
అరే అసలు ఏంటివి టీవీలో వేస్తావా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా సమోసాలు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అరే ఎవరైనా నన్ను కాపాడండి దయచేసి నన్ను కాపాడండి సిస్టర్స్ నన్ను కాపాడండి లేకపోతే అంకుల్ ఆంటీ నన్ను కాపాడండి దయచేసి కాపాడండి ఏమిటి దారుణం కాపాడండి మోటు ఏదో ఒకటి చెయ్యి చూడు టీ కొట్టు బాబాయ్ కూడా కట్టుకుపోయాడు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి ఐస్ క్యూబ్స్ చల్లటి సమోసాలు ఏం రుచిగా ఉంటాయి. వేడి వేడి సమోసాలు తినాలంటే ఆ కళాయిలోకి వెళ్ళి తినండి. వీళ్ళు మళ్ళీ వచ్చేసారు పదండి వీళ్ళ సంగతి చూద్దాం రండి మీరేంటున్నారు నాకన్నా ముందు పరిగెడుతున్నారు ఆగండి లగైదు ఐస్ నైస్ గా కాలు పట్టేసింది డాక్టర్ జక్క నన్ను కాపాడు జక్క జక్కాగలో పరిగెట్టద్దు ఆగు ఏదో కాస్త కుండటం వచ్చు కాబట్టి ఇలా కుంటుకుంటూ వస్తున్నాను నన్ను వదిలేరిపోకండి ఆగండి అతను కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి అమ్మో ఈ ఊరు ఎంత పెద్దదని ఇప్పుడే తెలిసింది రండి రండి దమ్ముంటే ముందుకు రండి. ఇప్పుడు ఒక్కొక్కరి పని చెబుతాను రండి. మేమెందుకు ముందుకు రావాలి మీరే ముందుకు రండి ఆ, అలాగా ఇంకా పోయండి ఇంకా పోయండి ఏమిటి పత్రు అసలు నువ్వు ఈ పని బదులుగా చేస్తున్నావా? నీళ్లు పోయడం వల్ల వాడి సైజ్ ఇంకా పెరుగుతుంది. త్వరగా ఆపే. లగైదు మళ్ళీ నన్ను ఎరిగించారు లగైదు డాక్టర్ జక్క మీ స్ప్రేతో ఇన్స్పైర్ అయిన కాల్ బాగు చేయండి నన్ను క్షమించు గట్టికే. ఆ స్ప్రే ఎక్కడ పడిపోయిందో నాకు గుర్తులేదు. Why fear when Chingam is here? The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. అయ్యమ్మ నా చేతులు బిగుసుకుపోయాయి డాక్టర్ జట్కా నన్ను కాపాడండి నా చేతులు పైకే ఉండిపోయాయి పదండి ముందు ఆ మోటు పొతులుని సరిచేద్దాం మేము సరిగ్గానే ఉన్నాం. మేము సరిగ్గా ఆమా ఏంటన్నా వాసన తీసుకొచ్చా. అరే ఏమిటి మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి కూడా లేదే. ఐస్ క్యూబ్స్ అన్ని లోనకి వచ్చాయంటే మన కథ ఇక్కడే వచ్చినాడు పేరు తమ్మా సాయి అంట. ఇండియన్ పోస్ట్ ఇక్కడి నుంచి బయటపడే తీరాలి. తమ్మా సాయి అంట వచ్చినాడు పేరు. ఎంతసేపు వీళ్ళు లోపలే దాక్కుంటారు కానీ బయటికి వీళ్ళ సంగతి చెప్దాం వాళ్ళ ఐస్ ల్యాబ్స్ మీద ఐస్ స్పీడ్ తో వస్తున్నారు ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోదాం పదండి అయ్యమ్మా అవి భయపడి పారిపోతున్నాయి. వాటిని తరిమి కొట్టండి. అవి మన ఐస్ స్లాబ్ చూసి భయపడినట్టున్నాయి. దాడి చెయ్యండి. ఇప్పుడు మన సత్తా ఏమిటో చూపిద్దాం. ఏయ్! అయ్యమ్మా! భలే
బల్లె 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 ఏంటంటారు? బల్లె 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 బల్లె. అయ్యమ్మా నా చేతులు బాగైపోయి. ఒడియాలు ఏంచాలి. లగాయితూ నా కాలు కూడా బాగైపోయింది. కానీ ఇంకా మనం బాగు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు. దీన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. నువ్వు దాన్ని నీళ్ళలోకి ఎందుకు విసిరేసావు మోటు? నీళ్ళు ఎక్కువగా ఉంటే దాని సైజ్ ఇంకా పెరిగిపోతుందని నీకు చెప్పాను కదా, గుర్తులేదా?